అందరు ఏం ఆలోచిస్తారు? నేను సంపాదించిందంతా తినటానికే సరిపోతుంది. ఏం మిగులుతలేవు అని ఆలోచిస్తారు. తినటానికుంది, త్రాగటానికుంది, ఉండటానికుంది. కానీ మిగులుతలేవు. ఎక్స్‌ట్రా మిగులుతలేవు దాసిపెట్టుకోవడానికి. ఈ చింత కలిగి ఉంటారు అనేకులు. ప్రభు అంటున్నాడు, తినటానికి లేకపోయినా ఆలోచించకండి. త్రాగటానికి లేకపోయినా మీరు చింతించకండి. మీ వస్త్రాలు ధరించుకోవడానికి లేకపోయినా చింతించకండి. బేసిక్ థింగ్స్ కూడా మీరు చింతించకండి అంటున్నాడు దేవుడు. పరలోకమందున్న తండ్రికి మీకు ఏమేమి అవసరతలున్నాయో అవన్నీ తెలుసు. వాటి గురించి మీరు చింతించకండి, ప్రయాసపడకండి. వాటి గురించి మీరు శ్రద్ధ కలిగి ఉండకండి. మీకు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ప్రార్థన దేనికోసం చేస్తున్నాం ప్రభు దగ్గర? ఆత్మీయ విషయాల కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా నా ప్రాణమును రక్షించు, నా ఆత్మను రక్షించు. ప్రభువా నా దేహమును మీ రక్షణ వస్త్రముతో అలంకరింపచేయి, ధరింపచేయి ప్రభువా. నా దేహము నీకు అనుకూలముగా, నీకు నివాసయోగ్యముగా, నీ మందిరముగా ఉండడానికి సహాయం చేయి అని చింతించాలి, ప్రార్థన చేయాలి. వస్త్రాలు, ఆహారము, నీళ్లు అన్ని కూడా దేవుడు మనకిస్తాడు. అడగక మునిపే ఇస్తాడంటున్నాడు ప్రభు. వాటి గురించి మనం ప్రార్థన చేయొద్దు. అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు. అన్యజనులు దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తారు? నా వ్యాపారం మంచిగా ఉండాలి, ఉద్యోగం మంచిగా ఉండాలి, పిల్లలు చదువుతున్నారు, వారు మంచిగా చదివి పాస్ అవ్వాలి, నేను వెళ్ళే ప్రయాణంలో క్షేమం ఉండాలి, యాత్రకు వెళ్తున్నాను క్షేమంగా తిరిగి రావాలి, దేవా 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 అని ఆ దేవునికి మొక్కుబడి చేసుకుంటారు, ప్రార్థన చేస్తారు, పూజలు చేస్తారు, యాగాలు చేస్తారు. అన్ని దేనికి చేస్తారు అన్యజనులు? ఈ లోకంలో ఉన్న అవసరతల కొరకే కదా. అనారోగ్యం వస్తే బాగుపడాలని చేస్తారు. ఇంట్లో ఏవైనా కష్టాలు, శ్రమలు వస్తే మంచిగా అవ్వాలని చేస్తారు. ఇంట్లో పిల్లలకు వివాహాలు కాకపోతే యాగాలు చేస్తారు. వ్యాపారం దెబ్బతింటే పూజలు చేస్తారు. అనేక విధాలుగా దేవుని దగ్గరికి వచ్చేది అన్యజనులు వాటి కొరకే. కాబట్టి మీరు వారి వలె ఉండకండి అంటున్నాడు యేసయ్య. మీరంటే పరలోకమందున తండ్రికి పిల్లలై ఉన్న మీరు. అన్యజనుల వలె ఉండకండి అంటున్నాడు ప్రభు. ఉండకండి అంటున్నాడు. కొంచెమైన ఆలోచన ఉందా? ఎందుకు ఉండట్లేదంటే మనం అనేకులను, మన చుట్టూ ఉన్న ప్రజలను, దేవుని భక్తులను చూస్తున్నాం. అందుకే ఏమాత్రం స్పృహ లేకుండా మనం జీవిస్తా ఉన్నాం. ఏమాత్రం ఆలోచన లేకుండా మనం జీవిస్తా ఉన్నాం. యేసు వైపు చూస్తే మనకు ఆలోచించే శక్తి వస్తుంది. ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆయనకి ఇష్టలుగా జీవించాలనే మనసు వస్తుంది మనకి. ఆయన చెప్పినది మనం చేయడానికి తీర్మానం తీసుకుంటాం. లేకపోతే తీసుకోలేం. ప్రజలందరినీ చూస్తే తీసుకోలేం. ప్రభుకి మనం అప్పగించుకోవాలి. అన్యజనుల వలె ఉండకూడదండి. యేసయ్య మాటలు మనము లక్ష్య పెట్టినట్లయితే మనం నిత్య జీవములో చేర్చబడతాం. దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తాం.